అప్పుడెప్పుడో ఔరంగజేబు, అక్బరు, బాబరు భారతదేశం మీదకి దండయాత్ర చేసి ఇక్కడున్నటువంటి నగదు, గుళ్ళలకు సంబంధించినటువంటి ఆస్తులు దోచుకుపోయి, విగ్రహాలు దోచుకుపోయి దుర్మార్గాలు చేశారని విన్నాం. ఇప్పుడు నవభారతంలో బీజేపీ ఏతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో, చివరికి కేరళలో అయితే ఇత్తడి సామాన్లు కూడా అమ్మేసుకోవడానికి సిద్ధపడ్డతే చివరికి కోర్టు ఆపాల్సి వచ్చింది. అదేంద్ర అక్కడ ఇత్తడి సామాన్లు అమ్మేస్తారు. అలాగే తమిళనాడులో వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లని అమ్మేసేసి ప్లాన్ చేసుకుందాం, గవర్నమెంట్ తీసుకుందాం అనుకుంటే ఆపాల్సి వచ్చింది. కర్ణాటకలో కోర్టు ఆపాల్సి వచ్చింది. కర్ణాటకలో దేవుడి ఆస్తులు అట్లాగే మిగ్గేయడానికి చూశారు. ఇప్పుడు ఈ అన్నిటి ధైర్యంతో అనుకుంటా, అంటే మసీదులకు ఉండే ఆస్తులు, వక్ఫ్ ఆస్తులనేమో కాపాడాలి, ఇంకా హిందువుల ఆస్తులు తీసుకున్నా ఒప్పుకోవాలి, క్రిస్టియన్స్ సంబంధించిన ఆస్తులు జోలికి పోవద్దు, హిందువులకు సంబంధించి చివరికి దేవుళ్ళకి సమర్పించిన బంగారాలని కూడా